నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. బీహార్ నుంచి 93 మంది బాలలను అక్రమంగా తరలిస్తున్న దారుణ ఘటన యూపీలోని ప్రయాగ్ జంక్షన్లో వెలుగు చూసింది. ఇది ఈ మధ్యకాలంలో రెండో ఘటనగా తెలుస్తోంది. బాలల అక్రమ రవాణాలో ఉత్తరప్రదేశ్, బీహార్ సహా ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రస్థానంలోనే ఉందని కేంద్ర నిఘా సంస్థల రికార్డులు చెబుతున్నాయి. కోవిడ్ కు ముందు, తర్వాత బాలల అక్రమ రవాణా క్రమేపీ పెరిగింది. 9 నుంచి 12 ఏళ్లలోపు బాల బాలికల అక్రమ రవాణాలో దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో 261 జిల్లాలు రికార్డు సృష్టించాయి. వీరిలో 15.6% మంది హోటల్స్లో, 13% మంది ఆటోమొబైల్స్లో వెట్టి చాకిరీ చేస్తున్నారు. 11% బాలికలు వేశ్యగృహలో మగ్గిపోతున్నారు. ఇక తాజాగా మదర్సా ముసుగులో తరలివస్తున్న బాలల గమ్యం ఏమిటి? మరీ ముఖ్యంగా ముస్లిం బిడ్డలే ఎందుకు టార్గెట్ చేశారు? సాధారణంగా ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి కాస్కోపోలిటిస్ సిటీల్లో యాచక మాఫియా కూడా పిల్లల్ని కొనుగోలు చేస్తోంది. కానీ బీహార్ నుంచి ముస్లిం పిల్లల తరలింపే అనేక అనుమానాలకు తావిస్తోంది. సిరియాలో ఉగ్రవాదుల అవసరాలను తీర్చడానికి వీరిని తయారు చేస్తున్నారా? గతంలో లవ్ జిహాద్ పేరిట యువతలను ఏమార్చిన ఘటనలెన్నో ఉన్నాయి. ఇప్పుడు మదర్సాలో చదువుల పేరిట నిరుద్యోగ బిడ్డల్ని తరలించడమే భయాందోళనకు దారితీస్తోందని మానవ హక్కుల సంఘాలు సైతం అనుమానిస్తున్నాయి. పిల్లలను తరలిస్తున్న 9 మంది ఏజెంట్లను ఆర్పీఎఫ్ బృందం అరెస్ట్ చేసింది. పిల్లలను తీసుకెళ్లేందుకు అవసరమైన అనుమతి పత్రాలను వారు చూపించలేకపోయారు. అయితే పిల్లలను మదర్సాలో చదివించేందుకు తీసుకువెళ్తున్నామని ఏజెంట్ చెప్పాడు. ఈ పిల్లలను తీసుకెళ్తున్న వ్యక్తుల వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేవు. తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు ఎవరు ఈ పిల్లలతో కలిసి రాలేదు. ఈ బాలలంతా ముస్లిం పిల్లలే. 9 నుంచి 13 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. ప్రస్తుతం పిల్లల కుటుంబీకులను రప్పించి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఏజెంట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రైల్వే పోలీసులు తెలిపారు. పేదింటి బిడ్డలే వారి టార్గెట్. ఆ పిల్లల గురించి అయితే ఎవరు పట్టించుకోరనే దురాలోచన. అందుకే అక్రమ మానవ రవాణా మాఫియాకు కోట్లు పండించే సిరి సంపదగా పేదలు మారిపోయారు. మగ పిల్లల శ్రమ దోపిడీకి అమ్మాయిలేమో వేశ్య వాటికలకు చేరువవుతున్నారు. అందుకే దేశంలో ట్రాఫికింగ్ల చెలగాటం విస్తరిస్తోంది. దేశం నుంచి పరాయి దేశాలకు పసిబిడ్డల్ని తరలించి కోట్లకు కోట్లు ఆర్జిస్తున్నారు. ఈ మానవ మృగాలకు మదర్సాలు ఆశ్రయం ఇస్తున్నట్టు తెలుస్తోంది. బీహార్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల నుంచి చిన్నారులు, యుక్త వయసులో ఉన్న వారిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇందులో ఈ 3 రాష్ట్రాలే టాప్ ప్లేస్లో ఉంటున్నాయి.